భలే ఉంటది కాంబినేషన్ కదా. పైన గిన్నె తీసుకో, అది టమాటాలు తీసుకోవడం ముందు వీటిని ఏం చేయాలి, అడ్డంగా ఒక్క కటింగ్ ఇస్తే చాలు, దాంట్లో వేసేయి. పచ్చిగా ఉన్నాయా? మరి పచ్చి టమాటా అంటే అదే కదా, అది పచ్చి టమాటా గుజ్జు కూర అన్నాం దాన్ని, అందుకే. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తా అంటే స్టవ్ వెలిగించుకో. ఓకే, కొంచెం నీళ్లు పోసుకో, దాంట్లో నీళ్ళే కొంచెం ఎక్కువ కర్ర. ఈ టమాటాలు దాంట్లో వేసేయి. ఉల్లిపాయ ముక్కలున్నాయి, వేసుకో అవి కూడా. ఉల్లిపాయ ముక్కలు, అలాగే పండు మిరపకాయ ముక్కలు ఒకసారి కలుపు. వెల్లుల్లిపాయ రేకలు ఉన్నాయి చూడు అక్కడ, వెల్లుల్లిపాయ రేకులు, అవి కాసేపు ఉడకాలి. కొంచెం ఉడికే, మరి ఏం చేద్దాం? ఏం పర్లేదు, ఏం చేయాల్సిన పని లేదు, ఎందుకంటే దీన్ని ఎలాగో మిక్సీలో వేస్తున్నాం కదా. ముందు ఆ బిర్యానీ తీసి ఆ గిన్నె అక్కడ పెట్టి జాగ్రత్త అది కాలుతుంటుంది, చేతులు జాగ్రత్త. అబ్బా, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ స్టవ్ ఆపేయి, ఆ మిక్సీ తీసుకో. అది బాగా వేడిగా ఉంది. అది బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి తీసుకురా. అమ్మో, ఆ పిచ్చి వచ్చే లోపల చేసుకుని వస్తా బాబాయ్, లేకపోతేనా జాగ్రత్త. పిచ్చిదేమిట్రా, నువ్వే పిచ్చి. బాబాయ్ నీకు విషయం చెప్తా, ఎవరికి చెప్పవుగా? ఎవరికి చెప్పని చెప్పు. తిని మిక్సీ పట్టా. అరే థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్. దాన్ని వెలిగించి స్టవ్ వెలిగించి చక్కగా 3 స్పూన్లు నూనె దాంట్లో. 3 స్పూన్ల, ఒకటి ఇదొకటి 2 పోయి, ఇంకోటి పోయి, ఇది అనుకో, ఒక 3-4 అనుకో. ఇంకొకటి కొంచెం. ఓకే, చాలు చాలు చాలు. వేడి కింద చూడు, ఎక్కింది. ముందు ఆవాలు, ఆవాలు జీలకర్ర ముందు కాస్త చిరపడలాండి. జీలకర్ర అయినా బాబాయ్ చిరపడుతున్నాయి. వేయి. పసుపు వేసుకోప్పుడు, అది ధనియాల పొడి. నెక్స్ట్ పుదీనా ఆకు వేయి. పుదీనా ఆకు ఇది కాస్త బాగా వేగాలి. కలుపు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అది ఉప్పు వేయాలా? వేయి. ఈ పచ్చి టమాటా గుజ్జు దాంట్లో వేసి ఏమేమి వేసావు గుర్తుందా దీనిలో? ఎందుకు గుర్తులేదు బాబాయ్. ఇప్పుడు పచ్చి టమాటాలు వేసాము, దాని తర్వాత పచ్చి ఉల్లిపాయలు వేసాము, తర్వాత పండు మిర్చి వేసాము, తర్వాత ఎల్లిపాయలు వేసి అన్ని ఉడకబెట్టుకొని దాని తర్వాత ఉప్పు వేసుకున్నాం. దాంట్లో కొంచెం పంచదార కూడా వేయి. వేసావా? కలుపు. అదే ఇంత శ్రద్ధగానే చెప్పిన వస్తువులన్నీ దాంట్లో వేసావు కదా. ఆ అమ్మాయిని రోడ్డు మీద వస్తుందేంటి అది ఊరుగా ఊళ్ళోకి వచ్చిన పిల్ల జాగ్రత్తగా మళ్ళీ ఇక్కడ హోటల్కి వచ్చేదాకా చూడాల్సిన బాధ్యత లేదా? ఏం తిన్నావు నువ్వు అసలు? బిర్యానీ తిందామని. తింటావు రే. ఆ అమ్మాయికి ఏం పెట్టవా? వస్తుందిలే బాబాయ్, టైం వస్తుందే కాదు, తీసుకుపో. ఇప్పుడు వెళ్ళి దాన్ని ఎత్తుకుని తీసుకురావాలా? తీసుకొస్తావా? రమేష్ పంపించమంట. వద్దులే, పంపి కానీ జాగ్రత్త, మాడిపోద్ది. ఏం మాడదు. సగం సగం పోలు చేస్తాడు. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఏమనుకో, ఏమైందని
ఏమైందమ్మా? వాళ్ళ నాన్న గుర్తుకొచ్చాడంట. ఆ? వాళ్ళ నాన్న నీ తలకాయ ఏం కాదు, ఏదో చూసి ఉంటావు. ఏమైందమ్మా? బాబాయ్ గారు ఏమైందా? నువ్వు నోరు ముందు బిర్యానీ తీసి దాంట్లో దాంట్లో పెట్టు. అంతే అంతే బిర్యానీ దాంట్లో పెట్టి చెప్తాను నేను. చూడండి బాబాయ్ గారు ఎంత మోసం చేశాడో. నేను పొట్టు పిల్లలు వెతుకుతుంటే నీకు ఎంత వెతుకుతావు, కలిసిపోతావు, నేను కొన్ని షాపులు నువ్వు కొన్ని షాపులు వెతుకుతావు అన్నాడు. మమ్మీ సరే అన్న, డబ్బులు ఇచ్చేసా అన్నాడు. మమ్మీ ఇచ్చేసాను. లేదు బాబాయ్ గారు, డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. అరే సన్నాసి, బిర్యానీ అదిరింది. అబ్బో ఓ భలే వాసన బాబాయ్ ఇదే. చూసారా బాబాయ్ గారు? బాబాయ్ సన్నాసి ఆ. ఏంట్రా డబ్బులు కూడా తీసుకున్న అమ్మాయిని రోడ్డు మీద వదిలేసి వస్తావు. ఇప్పుడు ఆడపిల్లలు డబ్బులు తీసుకొని రోడ్డు మీదకి వెళ్తే ఏం బాగుంటుందని తీసుకొని అవి నా వచ్చేసా. డబ్బులు బాబాయ్ గారు, నాకు ఇప్పించండి నా డబ్బులు. డబ్బులు ఎవరివి అనేది కాదు ప్రధానం. అంతే. ఒక ఆడపిల్ల షాప్ లోకి వెళ్ళిన తర్వాత దాన్ని ఎలా వదిలేసి నీ దారి నువ్వు వచ్చేస్తే ఏమనాలి నిన్ను? ఏమంటాం డబ్బులు దాచి పెట్టావు. తిరిగిపోతాను. ఎవరిని? అర్థమైందా? నిన్నే. మోసగాడివి నువ్వు. అది చాలా మోసగాడమ్మ. రేయ్ సన్నాసి, ఏంటో ఇక మిగతా నీకు డబ్బులు కావాల్సి వస్తే నాదే తీసుకో, ఆ. అంతేగాని ఆడపిల్లల దగ్గర తీసుకోకు. ఓకే. సిగ్గుచేటు. షాప్లో అందరూ నవ్వారు. ఓ 1000 రూపాయలు ఇయ్యి. తిన్నాక తీసుకో. తిన్నాక ఇస్తావా? తిన్నాక ఇస్తాలే. ఇగో నీ డబ్బులు నీకు ఇస్తా, ఏడవకు. అడగండు ఆడే ఇస్తాలే, ఏమని ఇస్తాలే. షాప్ లో అందరూ నన్ను చూసి నవ్వారు బాబాయ్ గారు. ఏదో బొట్టు బిల్లల షాప్ లో నువ్వు రూపాయి బొట్టు బిల్లలు 10 వస్తాయట. కావచ్చురా. రే ఆడవాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు కానీ మనకేం తెలుస్తుందిరా? ఆ. వాళ్ళకి ఇష్టమైంది ఏదో కొనుక్కొని వాళ్ళ డబ్బులు పట్టుకెళ్ళిన తర్వాత ఉండే రోజు ఉండదు కానీ బాబాయ్.